కొడుకా, ఇది మన తలక్రిందుల ప్రపంచం. ఇక్కడ మనకు మనుషులంటే భయం. కానీ ఎందుకు నాన్నా? ఎందుకంటే మన అసలు ప్రపంచంలో ఇదే మనుషులు మన తలక్రిందుల ప్రపంచానికి సంబంధించిన వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు. సరే, అయితే ఇప్పుడు ఆ మనుషులు ఏం చేస్తుంటారు? ఇప్పుడు మన మాటలనే వింటూ ఉంటారు. ఏమిటి, మనిషి ఇక్కడే ఉన్నాడా? అవును కొడుకా, ఇదిగో మనిషి. తను మనల్ని చూస్తున్నాడు. మన తలక్రిందుల ప్రపంచంలో వీడియోలు ఎలా తయారు చేయాలో నేర్చుకోవడానికి వచ్చాడు. అంటే మనిషి మనల్ని కాటువేయడా? లేదు, కేవలం మనల్ని చూస్తాడు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు చూసే ఉంటారు. పాము మనిషికి భయపడి పారిపోతూ ఉండే వీడియోలు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోలు తయారు చేయడం కూడా చాలా సులభం. దీనికోసం నేను మీకు ఒక మాస్టర్ ప్రాంప్ట్ను ఇస్తాను. దాన్ని ఉపయోగించి మీరు కూడా ఇలాంటి వీడియోలు తయారు చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోలు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వైరల్ అవుతున్నాయి. ముందుగా ఇలాంటి వీడియోను తయారు చేయడానికి చాట్‌జీపీటీను ఓపెన్ చేయాలి. మీ ఫోన్లో చాట్‌జీపీటీ ఉంటే చాలా మంచిది, లేకపోతే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను ఇచ్చే మాస్టర్ ప్రాంప్ట్ను చాట్‌జీపీటీలో పేస్ట్ చేయాలి. ఈ మాస్టర్ ప్రాంప్ట్కు సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కాపీ చేసి చాట్‌జీపీటీలో పేస్ట్ చేయండి. మీరు పేస్ట్ చేసిన వెంటనే చాట్‌జీపీటీ మీకు 10 ఫన్నీ డైలాగ్స్ మరియు స్టోరీ ఐడియాలు ఇస్తుంది. వాటిలో మీకు నచ్చిన కథను ఎంచుకొని వీడియోను తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు మొదటి నెంబర్లో మనిషి ఇంటిలోకి వచ్చాడు అనే ఐడియా ఉంటుంది. మన ప్రపంచంలో సాధారణంగా పాము మనిషి ఇంట్లోకి వెళ్తుంది, కానీ ఈ తలక్రిందుల ప్రపంచంలో మాత్రం మనిషే పాము ఇంట్లోకి వస్తాడు. ఇలా మీరు ఆపి చదివి మీకు నచ్చిన టాపిక్ను ఎంచుకోవచ్చు. ఇప్పుడు 3వ నెంబర్లో ఉన్న చెరువులో ప్రమాదకరమైన మనిషి అనే ఐడియా నాకు బాగా నచ్చింది. మన ప్రపంచంలో మనం చెరువులో స్నానం చేయడానికి వెళ్తే అక్కడ పాము కనిపిస్తే భయపడి పారిపోతాం. కానీ తలక్రిందుల ప్రపంచంలో ఏం జరుగుతుంది? పాము చెరువులో స్నానం చేయడానికి వెళ్తుంది, అక్కడ మనిషి కనిపిస్తాడు. అందుకే నాకు 3వ నెంబర్ టాపిక్ బాగా నచ్చింది, కాబట్టి దాన్ని నేను కాపీ చేసుకుంటాను. మీకు ఏదైనా టాపిక్ నచ్చకపోతే నాకు మరిన్ని టాపిక్స్ ఇవ్వండి అని చాట్‌జీపీటీకి చెప్పవచ్చు. వెంటనే అది మరిన్ని ఐడియాలు ఇస్తుంది. తర్వాత మీరు వీడియో ఎంత సెకండ్లలో కావాలో చెప్పాలి. నేను ఇక్కడ 10 సెకండ్ల వీడియో తయారు చేసి ఇమ్మని ఇస్తాను. మీరు కూడా 10 సెకండ్ల వీడియో తయారు చేయవచ్చు. ఒక చిన్న విషయం మాత్రం గుర్తుంచుకోండి. వీడియో చివర్లో ఒక ఫన్నీ నవ్వు, మీమ్ లేదా క్లిప్ యాడ్ చేయండి. అలా చేస్తే వీడియో మరింత ఎంగేజింగ్గా ఉంటుంది. ప్రజలు వీడియోను ఎక్కువగా షేర్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీకు పూర్తి ప్రాంప్ట్ వచ్చేసింది. కింద కాపీ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి ప్రాంప్ట్ను కాపీ చేసుకోవచ్చు, లేదా పైన కనిపించే కాపీ ఆప్షన్తో కూడా కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు గూగుల్ జెమినైను ఓపెన్ చేయాలి. గూగుల్ జెమినైతో ఇలాంటి వీడియోను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు గూగుల్ ఫ్లో కూడా ఉపయోగించవచ్చు. జెమినైలో ప్లస్ ఆప్షన్పై క్లిక్ చేయండి. అక్కడ వీడియోస్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియోస్పై క్లిక్ చేసి మనం కాపీ చేసుకున్న ప్రాంప్ట్ను అక్కడ పేస్ట్ చేయాలి. తర్వాత రేషియో ఆప్షన్పై క్లిక్ చేసి 9:16 ఎంచుకోవాలి. ఎందుకంటే మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం వీడియో తయారు చేస్తున్నాం కాబట్టి 9:16 రేషియోనే ఉపయోగించాలి. తర్వాత కనిపించే యారో బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మన ప్రాంప్ట్ సబ్మిట్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత వీడియో తయారవ్వడం ప్రారంభమవుతుంది. గూగుల్ జెమినై ద్వారా మీరు రోజుకు కొన్ని వీడియోలను తయారు చేసుకోవచ్చు. వీడియో తయారైన తర్వాత దాన్ని ఏదైనా వీడియో ఎడిటింగ్ యాప్లో ఓపెన్ చేసి చివర్లో ఒక ఫన్నీగా నవ్వుతూ ఉన్న మీమ్ లేదా క్లిప్ను యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి, మన వీడియో తయారవుతుంది. ఇదిగో మన వీడియో తయారైంది. చూశారా, వీడియో చాలా బాగా వచ్చింది. కానీ వీడియో చూసిన వెంటనే మీకు అంతగా నవ్వు రాకపోవచ్చు. అందుకే వీడియోను ముందుగా డౌన్లోడ్ బటన్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత వీడియోను మరింత ఫన్నీగా చేయడానికి ఎడిటింగ్ చేయాలి. ఉదాహరణకు మనిషి చెరువులో నుంచి బయటకు వచ్చిన సమయంలో ఒక షాక్ రియాక్షన్ సౌండ్ లేదా సిఐడి తరహా సస్పెన్స్ క్లిప్ను పెట్టవచ్చు. అదేవిధంగా వీడియో చివర్లో ఒక నవ్వుతూ ఫన్నీ క్లిప్ యాడ్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ను ఇన్‌షాట్, విఎన్, క్యాప్‌కట్ వంటి యాప్స్లో సులభంగా చేయవచ్చు. ఇలా ఎడిట్ చేసి వీడియోను అప్లోడ్ చేస్తే మీ వీడియో వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి రివర్స్ వరల్డ్ వీడియోలు ప్రస్తుతం చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోలను మీరు కూడా చాలా ఈజీగా
క్రియేట్ చేయవచ్చు. మరియు ఈ మాస్టర్ ప్రాంప్ట్ ఎక్కడ లభిస్తుందో అడిగితే దాని లింకును నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి కాపీ చేసుకోండి. ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ చేసి అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్కు కొత్త వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీరు ఈ విధంగా వీడియో తయారు చేశారా లేదా అనేది కూడా కింద కామెంట్ చేసి మాకు తప్పకుండా చెప్పండి.